మహాపడి పూజకు మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీ శారద, సెక్రటరీ లీగల్ సర్వీసెస్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్యలు పూజలో పాల్గొన్నారు. రాజు పంతులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. పూజారి రాజు పంతులు మాట్లాడుతూ, కార్తీక మాసం అతి పవిత్రమైన మాసమని, అయ్యప్ప మాలాధారులు కార్తీక మాసంలోనే మాల ధరించడం జరుగుతుందని, హిందూ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలని ఆయన భక్తులకు సూచించారు. కత్తెరతో చింపిన దుస్తులను పూజకు పనికిరావని, ఎక్కడ పూజకు వెళ్లినా, దేవాలయాలకు వెళ్లినా సాంప్రదాయ దుస్తులతోనే పూజలు పాల్గొనాలని, అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పూజారి రాజు పంతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, అయ్యప్ప మాలాధారులు జనార్దన్ రెడ్డి, కృష్ణమూర్తి గురుస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, వెంకటరెడ్డి, జీవన్, రమేష్ గౌడ్ స్వామి, జీవన్ స్వామి, గోవింద్ స్వామి, చిన్నశంకరంపేట మండల స్వాములతో పాటు పరిసర ప్రాంత మండలాల నుంచి వచ్చిన మాలాధారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసంలో మండల పూజలు ప్రారంభం కావడం, అయ్యప్పలందరూ కూడా మాలాధారులై దీక్షా నియమాలను పాటిస్తూ చన్నీటి స్నానాలు చేసి భూషయనం చేస్తూ ఏకభుక్తంతో ఈ యొక్క అయ్యప్ప స్వామిని నిత్యం ఆరాధిస్తూ స్వామిని మహాపడి పూజల్లో కొలుస్తూ ఆరాధిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు చిన్నశంకరంపేటలో జనార్దన్ రెడ్డి స్వామి గారి యొక్క విశ్రాంతి గృహంలో అద్భుతమైనటువంటి మహాపడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఎంతో విలువైనవి. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి యొక్క 48 రోజుల దీక్షలో ఎంతో కఠోరమైనటువంటి యొక్క దీక్ష చేసిన తర్వాత వారి యొక్క శారీరక, మానసిక అనారోగ్య బాధలన్నీ కూడా విముక్తి కలగడం ఎంతో మందికి నిత్యము అనుభవంలో ఉన్నటువంటివే కనుక ఈ యొక్క అయ్యప్ప దీక్షాదారులు ప్రతి ఏటా పెరుగుతూ ఉన్నటువంటి విషయం నగ్న సత్యం. ఇది తప్పక ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయమే. ఇందులో భాగంగా మన హైందవ సాంప్రదాయానుసారంగా ఈ యొక్క అయ్యప్ప పడి పూజలో ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతోనే, అంటే లుంగి కానీ ధోతి కానీ కట్టుకొని పాల్గొనాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే, పైంట్లు షర్ట్లతో పాల్గొనకుండా ఉండవద్దు అనేటువంటి వేదం విధించినటువంటి నియమం. కారణం, కత్తెరతో చింపి కుట్టినటువంటి బట్టలు పూజకు పనికిరావు గనక ఆ యొక్క ధోతి కానీ లుంగి కానీ కట్టుకొని కండువా పైన వేసుకొని, మెడ పైన వేసుకొని మాత్రమే పూజలో పాల్గొనాల్సి ఉంటుంది. మన దేవాలయానికి కానీ ఎక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినా ఈ యొక్క సాంప్రదాయ దుస్తులతోనే పాల్గొనాలి. దానివల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, సాత్వికమైనటువంటి ఆహారమే అయ్యప్పలు స్వీకరించాలి. ఒక పప్పు, కూర, సాంబారు, అన్నం అంటే నిత్య జీవితములో ఉన్న విధంగా దీక్షాకాలంలో ఉండకూడదు. దీక్షాకాలము, నిత్య జీవితము రెండు కూడా పరస్పరం విరుద్ధమైనటువంటివే కనుక ఆ యొక్క దీక్షా నియమాలను పాటించాలి. అంటే దీక్ష లేనప్పుడు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి కఠినమైన దీక్ష చేయాల్సిందిగా ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీక్ష నియమించడం జరిగింది. సనాతనంగా వస్తున్నటువంటి యొక్క సాంప్రదాయాన్ని అందరూ కూడా సీనియర్ స్వాములంతా కూడా 18 అంటే 18వ సంవత్సరం వచ్చే వరకు వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులై ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉంటారని చెప్పి ఆ యొక్క గురుస్వామి అనేటువంటి పేరుతో వాటిని అనుసరిస్తూ ఉంటారు. కనుక గురుస్వామి కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పడి పూజల్లో పువ్వులు చల్లడం అనేటువంటిది, పూలను తెంపడం అనేటువంటిది, ఆ యొక్క తెంపిన పూలను స్వామిపై వేయడం అనేటువంటిది చాలా విరుద్ధమైనటువంటి విషయం. మన యొక్క వేదశాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే, ఆ యొక్క పూజలో పువ్వు తెంపడం వలన ఎక్కడైనా సరే పరిపూర్ణమైనటువంటి ఒక శరీరాకృతిని ఆ యొక్క భగవంతునికి సమర్పించాలి తప్ప ఆ యొక్క పువ్వును తెంపడం వల్ల ఒక్కొక్క అంగాన్ని విడగొట్టి ఆ యొక్క పువ్వును బాధ పెట్టడం వలన అతనికి భవిష్యత్తులో భార్యాభర్తల వియోగం అనేటువంటి జరిగే అవకాశం ఉందని వేదం చెప్పింది. కనుక ఆ యొక్క తప్పు పని ఎవరు కూడా చేయవద్దు అని తెలియజేస్తూ, ఈ యొక్క అయ్యప్ప దీక్షలో మరొకమైనటువంటి యొక్క పడి పూజల్లో జరుగుతున్నటువంటి మరి అతిపెద్ద పొరపాటు ఏంటంటే, అందరూ కూడా నైవేద్యం తెచ్చేటప్పుడు
ఒంటి నిండా విభూతి పూసుకొని నెత్తికి బట్ట కట్టుకొని ముందు ఆ యొక్క అగరబత్తీలను పట్టుకొని ఆ యొక్క నీళ్లు చల్లుకుంటూ తీసుకురావడం అనేటువంటిది మన హైందవ సాంప్రదాయం కాదు. కారణం ఏంటి అంటే అది ఆ దర్గాల్లో చేయాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమం క్రమేణా మన అయ్యప్ప పూజల్లో రావడం జరిగింది కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి మా సమాజం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా నైవేద్యం అంటే మన ఇంటిలో పెట్టే నైవేద్యం ఇంటి వాళ్ళే వండాలి. ఆ యొక్క సిరా కానీ పొడి ప్రసాదం కానీ పండ్లు కానీ నైవేద్యం పెట్టడం వల్ల స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు. అదే ఎవరైనా సరే మన ఇంటిలో ఎంత పెద్ద కార్యక్రమం చేసుకున్నా ఎంత పెద్ద వంట వండినా సిరా నైవేద్యం తప్పకుండా పెడతాం కనుక స్వామివారికి కూడా అలాంటి నైవేద్యమే ప్రతి పూజలో పెట్టాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారి పైన ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమలు ముఖం పైన చల్లకూడదు. కేవలము ఒక్క పువ్వు మాత్రమే వేసి భగవంతుని భక్తితో ప్రార్థించినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ యొక్క భూతనాథ స్తుతి అనేటువంటి 6 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం చదువుకున్నట్టయితే నేను మీ నీడ వల్ల ఉండి కాపాడుతా అని చెప్పి పరమాత్మ తెలియజేయడం జరిగింది. కనుక ఆ యొక్క భూతనాథ స్తుతి దీక్షలో ఉన్నప్పుడే కాదు దీక్ష తర్వాత కూడా మన యొక్క ఇంటిలో నిత్యం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరొకటి ఏంటంటే ఈ యొక్క శబరిమలైకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం దీక్షలో ఉన్నప్పుడు మనం స్థానికంగా ఏ శవం కనిపించినా మనం వెంటనే పక్కకు వెళ్ళిపోయి శుద్ధమైనటువంటి మలైకి వెళ్ళేటువంటి ప్రతి అయ్యప్ప స్వామి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కాలంలో పూర్వకాలంలో తపస్సును భగ్నం చేయడానికి ఆ యొక్క అప్సరస్లను భగవంతుడు సృష్టించినట్టే ఈ కాలంలో మన హైందవ సాంప్రదాయంలో కొంచెం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వేషభాషలు ఉంటున్నాయి కనుక ప్రతి అయ్యప్ప కూడా సాధ్యమైనంత వరకు తలకిందికి వేసుకొని నడవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శవం ఎదురైనప్పుడు ఎప్పుడైతే స్నానం చేసి శుభ్రమై మళ్ళీ శరణు ఘోష చెప్పుకుంటామో శబరిమలై వెళ్ళినప్పుడు కూడా ఆ వావర్ స్వామి దర్గాలోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాంటి ఎవరు కూడా ఆ యొక్క దర్గాకు వెళ్లకుండా కేవలం పేట్టై శాస్త్రాన్ని మాత్రమే దర్శనం చేసుకొని పెద్ద పాదము నడిచి ఆ యొక్క కన్నెమూల గణపతి దర్శనం చేసుకుని స్వామిని చేరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శబరిమలలో ఉన్నటువంటి పెట్టబడినటువంటి బలవంతంగా రుద్దబడినటువంటి ఆ యొక్క సమాధిని కూడా తొలగించాలని కేరళ హైకోర్టు మొన్ననే ఆ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది కనుక అలాంటి సాంప్రదాయం మన హైందవ సాంప్రదాయం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కనుక